పదవిలో 35 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్‌లో పాలించినటువంటి పార్టీకి ఇవాళ పుట్టగతులు లేకుండా పోయినటువంటిది. ఇవాళ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు ఏదో మొన్న అతి కష్టం మీద గతంలో 2, 3 ఎన్నికల్లో గూడా ఎక్కడ గూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు సిపిఐ, సిపిఎంకు. మొన్న ఒక సీటును వాళ్ళు గెలవడం అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. ఇప్పటికీ సిపిఎంకు గత 2, 3 ఎన్నికల నుంచి కూడా 2000 తెలంగాణ ఏర్పడిన తర్వాత 14 బలంగా ఉన్నటువంటి పార్టీలు ఖమ్మం, నల్గొండ, వరంగల్లు, బలంగా కరీంనగర్‌లో కొంత భాగం బలంగా ఉన్నటువంటి పార్టీలు అయినప్పుడు కూడా ఒక్క సీటు కూడా సిపిఎం 2014 గాని, 18 గాని, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో గాని గెలవకపోవడం. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే వాళ్ళని ఏదో అవమానించడం కాదు గానీ, ప్రజల్లో మార్పులొచ్చినాయి. ప్రజల ఆలోచనలు, విధానాలలో కొన్ని తప్పకుండా ఈ ఈ ప్రజల కోణంలో వెంకటరెడ్డి గారు వచ్చిన ఇక్కడ మార్పులను కమ్యూనిస్ట్ ప్రధానంగా పార్టీ చూసుకుంటే మీరు చెప్పిన దానిలో వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా ఈ శాంతి చర్చలు ఈ రోజున మాట్లాడుతున్నారు. కానీ గతంలో కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ల్యాండ్ మైన్స్ కానీ ఎక్కువ పేలిన పరిస్థితి ఇప్పటికే ఎక్కువ పేలిన పరిస్థితి. అవును. వీళ్ళు కొనసాగిస్తున్న హింసాకాండ ఒకవైపు, మరోవైపు శాంతి చర్చలు అంటున్నారు. దీనిలో ఏమైనా మతలబు ఉండే అవకాశం ఉందంటారా? కేవలం తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు పోలీసులు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి తమను తాము రక్షించుకునే ప్రక్రియలో భాగంగా ఈ రకంగా ఉన్న వాళ్ళు శాంతియుత చర్చలు అంటున్నారు అనుకోవచ్చు. ఏదైనా ఉండొచ్చు. గతంలో మీకు జ్ఞాపకం ఉంది గదా! మన రాజశేఖర్ గారు, మన శెట్టి గారు, మెహరారి శెట్టి గారు, లక్ష్మీనాథ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి. శాంతి చర్చలు జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత వాళ్ళు కొంత అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మళ్ళీ యథాతథంగా మళ్ళీ తమ ధోరణిలో మార్పు లేదు. అదే పద్ధతిలో వెళ్తున్నటువంటిది. ఇప్పుడు మనం చూస్తున్నాము. మనకి ఇక్కడ పక్కనే ఉండేటువంటి ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నటువంటి మారణ హోమం అనేటువంటిది సుమారుగా ఇప్పటి వరకు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ మధ్య 2 మాసాల నుంచి 200 మంది మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టు కార్యకర్తలు, నాయకులు కూడా తుపాకీ గొట్టానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు అంటున్నారు, అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. ఇప్పుడు రాసినటువంటి అభయ్ గారు రాసినటువంటి ఉత్తరం శాంతి చర్చలకు మేము సిద్ధంగా, జనజీవన స్రవంతిలో వాళ్ళు కలవాలని ప్రయత్నం చేస్తే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసా, లేకపోతే ఇంకో పార్టీ అనేటువంటిది. అట్లా చాలా సందర్భాల సెటిల్ అయినటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. చాలా తెలంగాణలో చాలా మంది మనం చూసాము జనజీవన స్రవంతిలోకి రావడం జరిగినటువంటి మాట వాస్తవం. ఈవెన్ గద్దర్ లాంటి వ్యక్తులు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా మారినటువంటి సందర్భాలు మనం చూస్తున్నటువంటిది. కాబట్టి అది వాస్తవం అయితే ఆ లెటర్ మీరు అన్నట్టుగా 2 రకాలుగా అది వాస్తవమా కాదా మనకు తెలియదు. మీరు ఆ లెటర్ మీద మనం కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టుగా దాంట్లో ఏదైనా వ్యూహం ఉందా? ప్రస్తుతానికి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు సానుభూతి పరుల్లో అక్కడ ఉండేటువంటి దాంట్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఒక అడుగు వెనక్కికేసేటువంటి స్ట్రాటజీలో కూడా వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా? నిజానికి వాళ్ళకు జనజీవన స్రవంతిలో కలవాలని ఉందా అనేటువంటిది మనం ఇప్పుడేం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది రహస్యంగా ఉండేటువంటి అంశాలు కాబట్టి మన ఆలోచనలు రకరకాలుగా ఉండొచ్చు, మన ఊహాగానాలు రకాలుగా ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి కింద అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా. వాళ్ళ యొక్క బాగోగులను అధ్యయనం చేసి వారికి సంబంధించినటువంటి ఏ చర్యలు తీసుకుంటే ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతంలో ఉండేటువంటి, అడవుల్లో ఉండేటువంటి ట్రైబల్ వాళ్ళంతా కూడా ఆ కోవలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు మిస్లీడ్ అవుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ చర్చ వాళ్ళ అభివృద్ధి ఒకవైపున ప్రత్యేక అభివృద్ధి కోణంలో మనం ప్రభుత్వాలు ముందుకు రావాలా ఒకటి. రెండవది జనజీవన స్రవంతిలో వాళ్ళంతా కలిస్తేనే మంచిది. తుపాకీ గుట్టం ద్వారా అయ్యేది లేదు, పోయేది లేదు అనేటువంటిది మీరు అన్నట్టుగా అమిత్ షా గారు 2026 మార్చి లోపల మొత్తం దేశంలో ఒక 5-6 జిల్లాలలో ఉన్నారు. వాళ్ళని మేము మొత్తం రూపుమాపుతాం అనేటువంటి శపథం తీసుకున్న పద్ధతి లోపల మనం తరచుగా వింటున్నటువంటిది. కాబట్టి మనం ప్రజాస్వామ్యవాదులుగా ఇక ఆ కాలం లేదది. ఎందుకంటే చైనా కమ్యూనిస్టు దేశమా, రష్యా అట్లాంటి దేశాలలోనే చాలా వెంకటరెడ్డి గారు సాధ్యమవుతుంది అంటారా? అది 2026 కల్లా మావోయిస్టు అయితే భారతదేశం అనేది సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూసినప్పుడు అవుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంతో ఎదుర్కోవడం అంత సులభం కాదు లక్ష్మీనాథ్ గారు, ఈజీ కాదు. చాలా బలహీనపడ్డారు వాళ్ళు. తెలంగాణలో ఎక్కడుంది చెప్పండి? తెలంగాణలో ఒక బలమైనటువంటి తెలంగాణ ఇప్పుడు చాలా మంది పాపిరెడ్డి గారు ఉన్నారు అక్కడ. వరంగల్ ప్రాంతము, కరీంనగర్ ప్రాంతము, ఖమ్మం ప్రాంతము, నల్గొండ ప్రాంతము, కరీంనగర్ ప్రాంతము అడుగు పెట్టాలంటే ముందుకు పోలేనటువంటి పరిస్థితులు మనం చూసినాను. ఒక 30, 35, 40 సంవత్సరాలుగా గ్రామాలకు ఒక భయంకరమైనటువంటి కేంద్రాలుగా ఏర్పడేటువంటి దాంట్లో వెళ్ళాలంటే, రావాలంటే ఒక భయానక పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఆ పరిస్థితి లేదు. అది బలహీనపడ్డ మాట వాస్తవం. అది కారణాలు ప్రజల మద్దతు లేదు. చదువుకున్నటువంటి వాళ్ళ మార్పులు వచ్చినాయి, ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నటువంటిది. ఇప్పుడు మేము 67, 68 చదివేటప్పటికే వచ్చేటప్పటికే ఉద్యోగాల సమస్య ఉంది. మేమైనా కోటిలో ఉండే తాజ్మహల్ హోటల్ దగ్గర సాయంత్రం, అక్కడ నారాయణ ఉండే తాజ్మహల్ దగ్గర విద్యార్థి నాయకులుగా మేము
టైం పాస్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇవాళ అట్లా లేదు. క్యారియర్ ఓరియంటేషన్ వచ్చింది, ఉపాధి లభిస్తుంది, విదేశాలకు వెళ్తున్నారు, ఎవరి కుటుంబాలు వాళ్ళు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి లోపల ప్రజల సానుభూతి లేదు కాబట్టి బలహీనపడ్డది. దాంట్లో ఏమి సందేహం లేదు. బలంగా ఉన్నదని ఒకవేళ ఎవరైనా అనుకున్నట్టయితే ఏమి లేనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ తెలంగాణ నిల్ కిందనే వచ్చింది కార్యక్రమాలు, వాళ్ళ కార్యక్రమాలు. ఎక్కడైనా అక్కడిక్కడ ఉంటే వాళ్ళు వేరే రాష్ట్రాలు పోయి పక్క రాష్ట్రాలు చేస్తున్నారు తప్ప తెలంగాణలో మనకు బలంగా కనపడుతున్నటువంటి ఇప్పుడు